Welcome to Q&Q exams. SSC MTS 2025. So slot block 1 February 4th, 5th and 6th. So exam మన మిత్రులు చాలా మంది రాసే ఉంటారు. సో సేఫ్ స్కోర్ ఏంటిది? ఓకే, సో ఫిబ్రవరి 4th, 5th మరియు 6th సంబంధించి సో ఎన్ని అటెంప్ట్ చేస్తే ఉద్యోగం మన చేతిలో ఉన్నట్టు అని మనం ఒక అవగాహన రావచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా సో నెక్స్ట్ బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3 నెక్స్ట్ 2 స్లాట్స్ ఉన్నాయి కదా, బ్లాక్ 2 ఒకటి, బ్లాక్ 3 ఉంది. సో అవి వచ్చేసి మనకు ఫిబ్రవరి 9th నుంచి మొదలవి ఫిబ్రవరి 19 వరకు ఎండ్ అవుతుంది. ఓకే, చివరి ఎగ్జామ్ ఫిబ్రవరి 19. ఓకే, సో వీళ్ళు వీరికి సో ఈ ఫిబ్రవరి 9 నుంచి 19th వాళ్ళు ఎన్ని అటెంప్ట్ చేయాలి, సో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను రిగార్డింగ్ SSC MTS 2025 ఎగ్జామినేషన్. ఓకే, రైట్. ఓకే, సో మనకు సెషన్ 1 ఉంది, సెషన్ 2 ఉంది. ఓకే, సెషన్ 1 అండ్ సెషన్ 2. మీరు సెషన్ 1ని జాగ్రత్తగా గమనిస్తే రీజనింగ్ అన్ని షిఫ్ట్లలో సో టిల్ ఫిబ్రవరి 4th, ఫిబ్రవరి 5th అండ్ ఫిబ్రవరి 6th. ఓకే, ఈ 3 డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకేనా, రైట్. సో సెషన్ 1 గురించి మనకు తెలుసు, రీజనింగ్ ఈజీగానే వస్తుంది. బట్ మ్యాథ్స్ అనేది కొంచెం అది న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది కొంచెం లెవెల్ ఎక్కువ ఉంది, అంటే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం లెంతీగా అనిపించట్టు అది ఉంది. సో దాని గురించి అవసరం లేదు. ఓకే, సో ఎనీహౌ ఇది క్వాలిఫై నేచరే కాబట్టి సెషన్ 1లో సో 3 షిఫ్ట్లలో మనం ఖచ్చితంగా 12 క్వశ్చన్లు చేస్తే సో సెషన్ 1లో మనం క్వాలిఫై అయినట్టే, దాని గురించి మర్చిపోతాం. నెక్స్ట్ సెషన్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇదే మీకు ఉద్యోగం తీసుకొచ్చేది. ఓకే, సెషన్ 2 మాత్రమే మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి. సో ఫిబ్రవరి 4th ఒకసారి చూద్దాం. సో ఫిబ్రవరి 4th మరియు ఫిబ్రవరి 5th. ఓకే, ఫిబ్రవరి 5th, 4th అండ్ 5th ఈ 2 డేట్స్ మనం జాగ్రత్తగా ఒకసారి గమనిద్దాం. ఓకేనా, సో ఫిబ్రవరి 4th అండ్ 5th. సో ఈ 2 రోజులలో మనకి ఎగ్జామినేషన్ ఎలా వచ్చిందంటే సో నేను ఇప్పుడు సెషన్ 2 గురించి మాట్లాడుతున్నాను. సో సెషన్ 2 ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం. ఓకే, సో ఇంగ్లీష్ మటుకి ఈజీ నుంచి మోడరేట్ మధ్యలో ఉంది స్టిల్ అన్ని 4th, 5th. ఓకే, సో ఈజీ నుంచి మోడరేట్లో ఉంది ఈ 4 డేట్స్, ఈ 3 డేట్స్. ఓకే, సో ఇంగ్లీష్ మటుకి ఎలా ఉందండి, ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లోనే ఉంది 4th, 5th, 6th. సో ఎక్కువగా మీకు ఇంగ్లీష్లో ఏమడుగుతున్నారు, యాక్టివ్ వాయిస్ అడుగుతున్నారు, ACPC, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్, ఆంటానిమ్స్ అడుగుతున్నారు, క్లోజ్ టెస్ట్ అడుగుతున్నారు, తర్వాత కాంప్రెన్షన్ రీడింగ్ ప్యాసేజ్ అడుగుతున్నారు. ఓకే, కాంప్రెన్షన్ రీడింగ్ ప్యాసేజ్ కూడా అడుగుతున్నారు అండ్ 1 word సబ్స్టిట్యూషన్స్. ఓకే, సో 1 word సబ్స్టిట్యూషన్ కూడా మీకు అడుగుతున్నాయి అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, సో మిస్పెల్ట్ వర్డ్స్ అవి కూడా అడుగుతున్నారు. సో మిస్పెల్ట్ వర్డ్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది. ఓకే, ఇవి ప్రాముఖ్యమైనవి, చాలా చాలా రిపీటెడ్గా ఈ 4th, 5th అండ్ 6thలో మీరు జాగ్రత్తగా ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ చూసినట్టయితే ఇలా ఈ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ సో PQRS ఆ ఎర్రర్ విధానం. సో PQRS విధానంలో అయితే కొన్ని మరీ అంతగా లేదు, కొంచెం కూడా PQRS విధానంలో కూడా క్వశ్చన్స్ పడుతుంది. దట్ ఈస్ సో జంబుల్డ్ వర్డ్స్ అంటాం కదా, దాన్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి PQRS విధానం. ఓకే, రైట్. సో ఇవి మీరు ఎక్కువగా చూసుకోండి అండ్ 1 word సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ సో ఇవి మీకు చెప్పినాను, ACPC, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సినానిమ్స్, అంటానిమ్స్, క్లోజ్ టెస్ట్, కాంప్రెన్షన్ ప్యాసేజ్ అండ్ నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ మిస్పెల్ట్ వర్డ్స్. సో ఇవి మంచి ప్రాముఖ్యమైన టాపిక్స్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ ట్రెండ్లో 4th, 5thలో అండ్ 6thలో ఈ 3 డేస్లో. సో ఇంగ్లీష్ నుంచి ఇలా ఉంది. సో ఓవరాల్గా ఫిబ్రవరి 4th, 5th మరియు 6th గురించి గమనించినట్టయితే ఇంగ్లీష్ సెషన్ 2లో 25 క్వశ్చన్లు ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో మీకు ఎలా వచ్చిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సబ్జెక్ట్ అనేది ఎలా వచ్చిందంటే ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లోనే ఉంది. ఓకే, అంతే. నెక్స్ట్ సో ఇది 3 4th, 5th, 6th. నెక్స్ట్ సో ఫిబ్రవరి 4th మరియు 5th సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ చూద్దాం. ఓకే, జనరల్ అవేర్నెస్ అండ్ స్ట్రాటజీకే. ఓకే, సో జనరల్ అవేర్నెస్ అండ్ స్ట్రాటజీకే. ఓకే, ఈ జనరల్ అవేర్నెస్ అండ్ స్ట్రాటజీకేని మనం జాగ్రత్తగా ఈ
ఫస్ట్ ఈ 2 డేట్స్ చూద్దాం, ఎందుకంటే చెప్తాను ఎందుకో మీకు అర్థమవుతుంది. ఓకే, February 4th, 5th ఎలా అడిగినారంటే ఇది ఈజీ నుంచి మోడరేట్లోనే ఉంది, ఈజీ నుంచి మోడరేటే ఉంది. ఓకే, ఈ మ్యాథ్స్ ఈజీ నుంచి మోడరేట్లోనే ఉంది February 4th మరియు 5th. మరి ఈ జనరల్ అవేర్నెస్ అండ్ స్ట్రాటజీకి February 6th ఎట్లుంది? సో February 6th అంటే బ్లాక్ 1లో చివరి రోజు. సో February 6th ఈ ఎలా ఉంది జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీకి అంటే ఇది కొంచెం మోడరేట్ నుంచి టఫ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో మోడరేట్ నుంచి కొంచెం టఫ్కి వెళ్ళిపోతుంది, కొంచెం లెవెల్ పెరిగింది, ఇక్కడ కొంచెం గట్టిగా అడుగుతున్నారు. సో మోడరేట్ నుంచి టఫ్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. అయితే సో ఈ 4th, 5th, 6th ఇంగ్లీష్ మట్టికి ఓకే మనని సేవ్ చేస్తుంది. ఓకే, సో మన తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేసారో సో అంతే సంగతులు. ఇంగ్లీష్ మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయండి, బాగా చదవండి. 1 word సబ్స్టిట్యూషన్, ఈ వాట్ ఎవర్ ద టాపిక్స్ ఇక్కడ రాస్తున్నారో వీటి మీద బాగా స్ట్రెస్ చేసుకోండి. మీకు ఉద్యోగం అనేది మీకు వచ్చే అవకాశాలు 100కి 200% ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సో February 6th మోడరేట్ నుంచి కొంచెం టఫ్నెస్కి వెళ్ళింది. ఓకే, అయితే ఇప్పుడు 4th and 5th ఓకే, జనరల్ అవేర్నెస్ స్ట్రాటజికల్లో ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు అంటే ఈ సెక్షన్లో మనం ఆల్మోస్ట్ ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇఫ్ యూ టేక్ అన్ యావరేజ్ స్టూడెంట్స్, సో యూ కెన్ స్కోర్ కరెక్ట్ ఆన్సర్స్ 18 చేయొచ్చు, ఖచ్చితంగా 18 చేయొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే February 6th స్ట్రాటజీకి అండ్ జనరల్ అవేర్నెస్లో మరి ఎన్ని స్కోర్ చేయొచ్చాయి అంటే ఇక్కడ ఒక 15 అయితే ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు, 15. సో యావరేజ్ స్టూడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను, యావరేజ్ స్టూడెంట్ గురించి. సో 15 కుదిరితే 16 అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఓకే, సో మంచి బాగా కష్టపడిన వాళ్ళు 18 నుంచి 20 వరకు కూడా వెళ్ళిపోవచ్చు, 20-21 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అలా ఉంది పేపర్, ఇది మొదటి 4th and 5th రోజు. ఓకేనా. సో వెన్ కంపేర్ టు 6th రోజు గమనించినట్టయితే యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుంటే 15 అయితే కరెక్ట్గా చేయడానికి ఆస్కారం ఉన్నది. కుదిరితే మంచి టోపర్ అయితే వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఓకే, సో ఇలా ఉంది. అయితే సో ఇప్పుడు ఈ ఎడిక్విటీ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ ట్రెండ్ని మనం జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే సో ఎక్కడ పడుతున్నాయి క్వశ్చన్లు అండి. సో క్వశ్చన్లు ఎక్కడ పడుతున్నాయి అంటే సో క్లియర్గా మీరు క్వశ్చన్లు ఎక్కడ పడుతున్నాయంటే సో జనరల్ అవేర్నెస్ సెషన్ 2లో నేను జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇందులో స్టార్టింగ్ పాయింట్ ఓకే ఎస్జీకే స్ట్రాటజీకే నుంచి దగ్గర 10 క్వశ్చన్లు పడుతున్నాయి, 10 మంచి దగ్గర 10 క్వశ్చన్లు పడుతున్నాయి, 10 అండ్ ఎబో పడుతున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది 1 లేదా 2 కుదిరితే 3. అండ్ తర్వాత సైన్స్. ఓకే, సైన్స్ అనేది సేమ్ రైల్వే ఎగ్జామ్ మాదిరిగా సేమ్ ప్రీవియస్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021, 20, 21, 22, 23, 24 కూడా చూస్తే సో సైన్స్లో కూడా అక్కడ కూడా అలాగే ఉన్నాయి. సో 1 or 2 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఇక్కడ కూడా 1, 2 లేదా 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ క్రితం 22, 21, 20లో సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఒక రేంజ్లో అడుగుతున్నారు, మరి అంత ఈ సింపుల్. బట్ ఈ 2025లో కొంచెం ఈజీగానే పడుతున్నాయి, విటమిన్స్ మీద పడుతున్నాయి. సో మైటోకాండ్రియాస్, రైబోజోమ్స్ గురించి, నెక్స్ట్ RH ఫ్యాక్టర్స్ గురించి, సో సింపుల్గానే పడుతున్నాయి. సో అక్కడ ఏం లేదు. ఓకే, రైట్. సో నెక్స్ట్ తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్ గురించి గమనించినట్లయితే మనకి హిస్టరీలో నుంచి మంచి ప్రాముఖ్యమైన బుక్స్. ఓకే, సో రాయబార్లు వస్తారు కదా, సో అంబాసిడర్స్ ఫ్రమ్ గ్రీక్ నుంచి కావచ్చు, నెక్స్ట్ వేరే కంట్రీస్ నుంచి మన ఇండియన్ కింగ్స్ రూలింగ్ పీరియడ్లో వచ్చే అంబాసిడర్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు. ఓకే, సియూకి కావచ్చు, అట్లా మెగస్తనీస్ వాళ్ళు రచించిన పుస్తకాలు కావచ్చు, తర్వాత టాలమీ, అట్లా ఎవరెవరో రాసిన పుస్తకాలు వాటి గురించి కూడా అడుగుతున్నారు. అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీలో నుంచి పుస్తకాలు ఎక్కువ పడుతున్నాయి. సో మిడివల్ హిస్టరీలో నుంచి బుక్స్ అయితే పడుతున్నాయండి ఖచ్చితంగా. సో మిడివల్ హిస్టరీలో నుంచి బుక్స్ అయితే ఖచ్చితంగా పడుతున్నాయి. సో ఇది గమనించవచ్చు. ఓకే, సో మేజర్ రోల్ మీకు స్ట్రాటజీకి అప్లై చేస్తుంది. అండ్ ఎకానమీ మర్చిపోయినా, ఎకానమీ. సో ఎకానమీ నుంచి సూపర్ క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి, 3 నుంచి 4 క్వశ్చన్స్ దాకా వెళ్ళిపోతున్నాయి ఎకానమీ. సో పాలిటీ గురించి గమనించినట్లయితే పాలిటీ అనేది 1 లేదా 2 క్వశ్చన్స్కి పరిమితమైంది. సో పాలిటీ లేదా 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే పాలిటీ అనేది పరిమితమైంది. ఇలా ఉంది. దిస్ ఈస్ ఎడిక్విటీ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా ఎకానమీ మీద స్ట్రెస్ చేస్తున్నారు, అండ్ హిస్టరీ సంబంధించిన బుక్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు, అండ్ సైన్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు, అండ్ ఎక్కువ స్ట్రాటజీకి మీద బాగా స్ట్రెస్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీకి ఎలా అడుగుతున్నారంటే కరెంట్ అఫైర్స్లో మనం స్పోర్ట్స్ మీద ఎలా చదువుతున్నామో ఆ స్పోర్ట్స్ సంబంధించిన జమాలే అడుగుతున్నారు. లైక్ ఇప్పుడు ఏంటిది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్ అంటున్నాం ప్రజెంట్. సో జమాలా దాన్ని ఏమనేవారు, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్స్. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అలా అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒలింపిక్స్ చూసుకోండి, మొట్టమొదటి ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది, సో మన ఇండియా ఏ క్రీడలో గెలిచింది, అలా క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ స్ట్రాటజికల్ పాయింట్లో కపిల్ దేవ్ గారి నుంచి అడుగుతున్నారు. సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న మొదట ఎవరికి వచ్చింది అడుగుతున్నారు. అలా అడగడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒలింపిక్స్ గురించి కూడా మంచిగా పడుతున్నాయి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి పడుతున్నాయి.
ఓకే. అండ్ ఐపీఎల్ గురించి కూడా పడతాయి, ఎందుకు వాటి గురించి పడతాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఎనీహౌ, సో ఇది దిస్ ఇస్ ఓకే. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే February 4th, February 5th మరియు February 6th. ఓకే. సో ఈ 3 షిఫ్ట్లను ఆధారంగా చేసుకొని మనం ఎంత స్కోర్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని జాగ్రత్తగా గమనించినట్టయితే సో సేఫ్ స్కోర్ ఏంటిది. సో ఈ 3 డేట్స్ గురించి February 4th, 5th, 6th. సో ఫస్ట్ నేను ఈ February 4th, 5th గురించి సేఫ్ అటెంప్ట్స్ ఏంటిదంటే సో 35 ఖచ్చితంగా మీరు హోప్ పెట్టుకోవచ్చు. ఇది వితౌట్ నార్మలైజేషన్ నేను చెప్తున్నాను. సో 35 అయితే ఖచ్చితంగా. సో ఎవరైతే 35 కరెక్ట్గా పెట్టినారో February 4th మరియు February 5th షిఫ్ట్లో 35 అయితే ఎవరైతే కరెక్ట్ పెట్టినారో సో వారికి హోప్ అయితే పెట్టుకొని రెడీగా ఉండొచ్చు. మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీరు ఇంకా ఇది ఎగ్జామ్స్ అయిపోతే మీరు ఇంకా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, అది మీ ఇష్టం, హై లెవెల్ ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు February 6th చూద్దాం. ఓకే. సో నౌ February 6th గురించి మాట్లాడదాం. సో February 6th అయితే సో మీరు దీనికన్నా ఒకటి తక్కువ వేసుకోండి అంతే, 34. ఓకే. సో 34 అటెంప్ట్ అయితే మీరు చేయొచ్చు. ఓకే. 34 అటెంప్ట్ అయితే మీరు ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంది. ఓకేనా. నెక్స్ట్ సో ఇది ఎవరైతే సేఫ్గా 35 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసినారో వితౌట్ మిస్టేక్స్, అండ్ ఎవరైతే ఈ 6th 34 వితౌట్, ఇది యావరేజ్, స్టార్టింగ్ యావరేజ్ చెప్తున్నాను నేను. దీన్ని మించి ఉంటే అది మీ అదృష్టం, సందేహం లేదు. సో ఖచ్చితంగా అయితే 35 ఇక్కడ కొట్టాలి, ఇక్కడ 34 అయితే క్లియర్ చేసుకుంటే మీకు ఉద్యోగం అనేది మీ చేతిలో ఉన్నట్టే అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు February 9 నుంచి 19 వాళ్ళ గురించి గమనిద్దాం. ఓకే. సో February 9th నుంచి 19th వరకు సో మీరు మరి ఎంత స్కోర్ చేయాలి, ఎలా చదవాలి. సో మీకు కొంచెం టైం కూడా ఉంది, మిగిలి ఉంది. సో ఈరోజు 7th డేట్. ఓకే. మళ్ళీ మీ నెక్స్ట్ అనేది 9th స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 1 డే కూడా గ్యాప్ ఉంది కాబట్టి సో ఈరోజు 2 మీరు కొంచెం ఎక్కువగా నేను ఇందాక చెప్పిన అంశాల మీద బాగా ఫోకస్ చేయండి. అది తర్వాత మిగతా అంశాల మీద ఫోకస్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సో ఎప్పుడు ఎట్లుంటే తెలియదు, రోజులు గడుస్తున్న కొద్దీ లెవెల్ అనేది మెల్లమెల్లగా సో ల్యాడర్ ఎక్కినట్టు నడుస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి సో February 9th అంటూ 19th వాళ్ళు సో ఖచ్చితంగా మీరు ఎన్ని చేయాలి అంటే ఒక 34 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేసిరండి. 34 అండ్ above this, greater than this, 34 and greater than this, that is your safe side. సో మీరు మంచిగా ఒక సంతోషంగా బయటికి రావచ్చు. ఓకే. దిస్ ఈస్ సో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ మంచిగా జిఎస్లో అత్యధిక స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో నేను చెప్తున్నాను, మొదటగా మీరు ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు తెలియని క్వశ్చన్స్ గురించి ఆలోచించకూడదు. అది సెషన్ 2లో ఇంగ్లీష్ అయితేనేమి, జనరల్ అవేర్నెస్ అయితేనేమి, తెలిసిన వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. తెలియకపోతే అక్కడనే ఆలోచించి గోల్ కోరుకోకూడదు. ఓకే. రైట్. తెలియని వాటి గురించి స్కిప్ చేసి తెలిసినవి పెట్టి, తెలియని వాటి గురించి ఎలా అటెంప్ట్ చేయాలి అంటే త్రూ ఆప్షన్ ఎలిమినేషన్. ఓకే. త్రూ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీరు కుదిరితే ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం 100% కూడా త్రూ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎగ్జామ్ స్ట్రాటజీ. అది చాలామంది ఫాలో అవుతారు. టాపర్స్ మటుకైతే ఖచ్చితంగా అలాగే ఫాలో అవుతారు, విడిచిపెట్టరు. ఓకే. రైట్. సో త్రూ ఆప్షన్ ఎలిమినేషన్లో మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. మీకు కొన్ని డేట్స్ అయితేనేమి, ఏదైతేనేమి మీకు ఎక్కడో హింట్ దొరుకుతుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో ఎవరైతే SSC MTSకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, నెక్స్ట్ ఇంకొకటి, సో ఈసారి అన్రిజర్వ్ కేటగిరీ చెప్తున్నాను నేను. అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫే 120 కన్నా తక్కువ ఉండబోతుంది, లెస్ దాన్ 120. అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫే లెస్ దాన్ 120. ఎందుకు లెస్ దాన్ 120, ఎందుకు ఇంత తక్కువ అంటే సో నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి. చాలామంది స్లాట్ విధానాన్ని కంప్లీట్ చేయలేదు, స్లాట్ బుక్ చేయలేదు. ఓకే. దేర్ఫోర్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళకు అడ్మిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే. సో చాలామంది ఎగ్జామినేషన్కి దూరం అవుతున్నారు. వై? బికాస్ సో వాళ్ళు స్లాట్ సెలెక్షన్ విధానాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేదు. ఓకే. సో నేను ఆల్రెడీ వీడియో చేసినాను. కొంతమందికి ఇద్దరికి లేదు, ఒక 5-10 మెంబర్స్కి సో మనము ఆన్ కాల్లో కూడా స్లాట్ బుక్ చేయడం జరిగింది. ఎప్పుడు? త్రూ విల్లింగ్. ఓకే. క్యాండిడేట్ విల్లింగ్ త్రూ ఆప్షన్ మాడ్యూల్ విధానం ద్వారా కొందరికి నేను విల్లింగ్ పెట్టినాను. సో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ జనరేట్ అయింది. వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు నెక్స్ట్ బ్లాక్ 2 బ్లాక్ 3లో వాళ్ళకి ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఓకే. సో దయచేసి అర్థం చేసుకోండి. సో మనం ఆల్రెడీ స్లాట్ గురించి చెప్పినాము. స్లాట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని కూడా చెప్పినాను. స్లాట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మీ యొక్క విల్లింగ్నెస్. ఎస్,
ఐఎమ్ విల్లింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్, ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అండ్ ప్లీజ్ ప్రొడ్యూస్ మై అడ్మిషన్ సర్టిఫికేట్ అని మీరు ఒక చిన్న అది ఏంటిది విల్లింగ్నెస్ మాడ్యూల్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి దాన్ని సబ్మిట్ చేసి ఓటీపీ కొడితే అయిపోతుండే. సో మీకు జనరేట్ అవుతుండే. సో చాలామంది స్లాట్ బుక్ చేసుకోకుండా సో ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్ జనరేట్ కాకుండా వారు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ కూడా తక్కువ అయ్యే అవకాశాలు అయితే 100% ఉంది. ఓకే, సో అందుకే 34, 35 అనేది చెప్పడం జరుగుతుంది. మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే అద్భుతమైన కంటెంట్ అయితే ఉందండి. నేను గన్ షార్ట్గా చెప్తున్నాను, మంచి కంటెంట్ ఇచ్చినాము, చాలా యూస్ఫుల్ అవుతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి. ఓకే, ఇందులో మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చినాను. సో మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఇచ్చినాను. ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 360 degrees డీటెయిల్ సొల్యూషన్ నోట్స్, క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినాము. మీరు ఏ పుస్తకాలు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అక్కడనే మీకు ఆ మ్యాటర్ సంబంధించిన ఎక్స్ట్రా 360 degrees ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడనే దొరుకుతుంది. మీరు అక్కడనే చదువుకోవచ్చు. ఓకే, అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. సో అత్యధికంగా మీరు 70+ స్కోర్ కూడా చేయొచ్చు. ఓకే, సో జనరల్ అవేర్నెస్లో ఈ సెషన్ 2లో ఈ జనరల్ అవేర్నెస్లో. ఓకేనా, రైట్. సో ఇంగ్లీష్ కూడా సో చాలా ఈజీగానే ఉంది, ఈజీ నుంచి మోడరేట్గా ఉంది. సో మంచిగా సార్ చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సార్. సో బాగానే చెప్తున్నారు. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. 99కే ఇస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ సో ఇంగ్లీష్ సో చాలా అదృష్టవంతులు. 25 రూపీస్కే మీరు 2 నుంచి 3 క్వశ్చన్లు కొట్టేస్తున్నారు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే 2 నుంచి 3 క్వశ్చన్లు కొట్టేస్తున్నారు. సో 4th, 5th, 6th రాసిన వాళ్ళు. ఓకేనా, సో ఇంకా ఫర్దర్గా ఆలోచిస్తే దయచేసి తీసుకోనికి ప్రయత్నం చేయండి. మంచి కంటెంట్. ఓకే, నెక్స్ట్ సో స్ట్రాటజీకే అండ్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ వీడియో స్టడీస్ బ్యాచ్. ఎస్, వీఆర్ ఆన్ డైలీ బేసిస్ మనం దీనిలో అప్లోడ్ చేస్తున్నాము. సో మంచి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఆల్మోస్ట్ ఈ సెక్షన్లో మీకు ఒక 10 to 12 పీడిఎఫ్స్ ఉన్నాయి. సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. 10 to 12 పీడిఎఫ్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ యూ కెన్ పర్చేస్ దిస్. ఓకే, అండ్ సైన్స్ కూడా చెప్పినాను కదా, సైన్స్ కూడా మంచిగా సో విటమిన్స్ నుంచి పడుతున్నాయి, మంచి క్వశ్చన్లు పడుతున్నాయి. సో నేర్చుకోండి, ఎందుకు స్కిప్ చేయొద్దు. 1 మార్క్ కూడా ఎంటీఎస్ ఎగ్జామ్ కాబట్టి సో 1 mark విల్ గివ్స్ యూ 3 marks. సో 1 question విల్ గివ్స్ యూ 3 marks. ఒక క్వశ్చన్ 3 మార్కులు మీకు ప్రదానం చేస్తుంది. అండ్ జాగ్రత్తగా గమనించండి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉన్నది, -1 ఉంది. జాగ్రత్తగా గమనించండి. సో మంచిగా నేర్చుకోండి. ఇది కూడా మీకు అందుబాటులో ఉంది 99K. ఓకే, సో 1000 బిట్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ నోట్స్, టార్గెట్ జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్, books and authors, awards and honors, books and authors, general science, everything we have included in this particular batch. చాలా తక్కువ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మార్కెట్లో అంత తక్కువగా నాకు ఇస్తున్నారో ఎవరు తెలియదు, బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ లో కాస్ట్. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం డిజైన్ చేసినాము. సో 100% మనం ప్రతి వారికి రెస్పాండ్ అవుతున్నాం. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో దిస్ ఈస్ సూపర్ రివిజన్ బ్యాచ్. ఒక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు 19th వరకు ఎగ్జామ్ ఉంది అనుకుంటే సో యూ కెన్ టేక్ దిస్ బ్యాచ్. ఇందులో మీకు ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతిదీ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఓకే, సో సెషన్ 1 కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో క్వశ్చన్స్ కూడా మంచిగా వస్తున్నాయి. ఎవరైతే టై కేసులో పడతారో సో దురదృష్టవశాత్తు టై కేసులో పడ్డారనుకో అప్పుడు మీ యొక్క సెషన్ 1 మార్క్స్ అనేది అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో యాప్ని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా Q&A ఎగ్జామ్స్ అని ఉంటుంది. మీరు యాప్ని ఇలా Q&A ఎగ్జామ్స్ నుండి లోగో ఇలా కనబడుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇలా మొబైల్లో ఇలా కనబడుతుంది యూజర్ ఇంటర్ఫేస్. ఆల్ కోర్సెస్ ఇక్కడ కనబడుతుంది కదా, ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాచ్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చినందులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో నేను చెప్పింది మీకు 100% యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో కుదిరితే నెక్స్ట్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం సో రియల్ టైం బేసిస్ ఆన్ రియల్ టైం బేసిస్ మీకు అప్డేట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.